వాట్ ఈస్ థాట్ అండ్ వాట్ ఈస్ థింకింగ్, ఈ సబ్జెక్టు పైన మాట్లాడుకున్నాం. తాతగారు కాసేపు మాట్లాడతారు, మీరు జాగ్రత్తగా వినాలా. తర్వాత దానిపైన మీరు థింక్ చేసి సెంటెన్సెస్ బ్రీఫ్గా రాయాలి. అదంతా అరవింద వికసనం బోర్డులో డిస్ప్లే చేస్తాం. జాగ్రత్తగా వింటే కానీ సబ్జెక్టు మీకు అర్థం కాదు. అందుకని బాగా వినాలి. వినేది ఎవరు నేర్చుకుంటారో డెఫినెట్గా వాళ్ళకు సబ్జెక్ట్ ఏదైనా టీచర్స్ ఏం చెప్పినా అర్థమవుతుంది, ఈజీ అవుతుంది నేర్చుకోవటం. వినకపోతే మనము ఏమీ నేర్చుకోలేము. వాట్ ఈస్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ థాట్? థాట్ అంటే పాస్ట్ టెన్స్. థాట్ అంటే మన మైండ్లో ఏది ఉందో అదంతా థాటే. ఇట్స్ ఆల్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఆర్ వాట్ యూ ఇమాజిన్, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ థాట్. అండ్ వాట్ ఈస్ థింకింగ్? Thinking is what is happening now in the present moment. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ థింకింగ్లో మనము ఏం జరుగుతోంది మన మైండ్లో. యు ఆర్ థింకింగ్, నవ్ యు ఆర్ థింకింగ్. థింక్ చేయాలంటే నువ్వు వినాలి. యు హ్యావ్ టు లిజన్ ఫస్ట్. ఆలోచన అని తెలుగులో అంటారు, ఆలోచిస్తాము అంటాం. లోచన అంటే డిక్షనరీ మీనింగ్ కన్ను. లోచన మీన్స్ కన్ను. ఆలోచన అంటే కంటితో చూసిన దాని గురించి నువ్వు ఆలోచిస్తావు. సో ఇక్కడ కన్ను చాలా ప్రధానం. కంటితో చూసిన దానికి నువ్వు ఏదైతే రెస్పాండ్ అవుతావో దట్ ఈస్ కాల్డ్ ఆలోచన. లోచన నుంచి పుడుతుంది ఆలోచన. లోచన అంటే కన్ను. ఇంగ్లీష్లో కూడా ఒకదాన్ని నువ్వు చూసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఐడియా. డిక్షనరీ మీనింగ్ ఏంటంటే ఐడియా అంటే టు సీ అని. ఒకదాన్ని నువ్వు చూస్తే నీకు ఐడియా వస్తుంది. సో ఇంగ్లీష్లో కూడా దాదాపు తెలుగులో మాదిరే వాళ్ళ ఐడియా టు సీ అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చదువు అంతా ఆలోచన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆలోచన విధేయంగా ఆలోచనను అనుసరించి మన చదువు అంతా జరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్స్, ఎనీ సబ్జెక్ట్, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్, physics, botany, chemistry, any subject you learn, it depends on your thinking, on thought. థింకింగ్ లో జరిగే దీనిపైన థింకింగ్ ఎప్పుడు ప్రజెంట్లో ఉంటుంది, అది గమనించాలి. థాట్ ఎప్పుడు పాస్ట్. థింకింగ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. మీరు ఆ ప్రజెంట్లో థింకింగ్లో ఉంటున్నప్పుడు అటెంటివ్గా ఉంటున్నారా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము చాలా వరకు అది కేర్ చేయం. దాదాపుగా 45 minutes క్లాస్లో సబ్జెక్ట్ గురించి టీచరు చాలా ప్రయత్నం చేసి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఎంతో శ్రమ చేసి టీచర్ చెప్తున్నప్పుడు మనం ఎంతకాలం అటెన్షన్ ఇస్తున్నాము, థింకింగ్లో ఎంతకాలం ఉంటున్నాము. థింకింగ్లో నీకు అటెన్షన్ ఉండాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు గివ్ ఆల్ యువర్ అటెన్షన్. 45 minutesలో ఎంతకాలం అటెన్షన్ ఇస్తున్నావు మీరు అందరూ కూడా? ఇక్కడ హాస్టల్కి అప్పుడప్పుడు స్పిక్ మేకే ప్రోగ్రామ్స్ అని ఇస్తుంటారు. మీరు ఉండరు. వాళ్ళకి సాయంకాలం మంచి ఫిలిమ్స్ వేస్తుంటారు. ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్ ఫిలిమ్స్. చార్లీ చాప్లిన్ ఫిలిము వేసినప్పుడు నేను కూడా చూశాను. మోడర్న్ టైమ్స్ చాలా ఫేమస్ ఫిలిం. బట్ ఎవరు ఇంట్రెస్ట్గా ఎట్లా కూర్చొని చూడడం.
తాతగారికి అటెన్షను ఒకటి పట్టింది కాబట్టి తాతగారు ఒకరు కూర్చొని దాదాపు 1.5 hour ఫిలిము ఎట్లే కూర్చొని చూస్తూ ఉంటారు. అటెన్షను అనేది అంత ఇంపార్టెంట్. హాస్టల్లో స్టూడెంట్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంటు వాళ్ళకి ఇష్టమైంది అయితే వాళ్ళు కూడా అటెన్షన్ ఇస్తారు. ఇష్టం లేకపోతే వాళ్ళు అటెన్షన్ ఇవ్వరు. రెండే ఉన్నాయి, ఒకటి ధ్యానము, ఇంకొకటి పరధ్యానం. ధ్యానము ఎవరైతే నేర్చుకుంటారో అటెన్షన్ ఇస్తారు. ధ్యానం అంటే ఏం లేదు, ధ్యానం అంటే పూసలు తిప్పడం కాదు, లేకపోతే జపం చేయటం కాదు, లేకపోతే అక్షంతలేసి పూజలు చేయటం కాదు. ధ్యానం అంటే ఒక బొమ్మ పెట్టుకొని ఆ బొమ్మనే ఆరాధించడం కాదు, మనసులో తలుచుకోవడం కాదు, ఒక మంత్రమో తంత్రమో జపమో తపమో కాదు. ఇక్కడ మనం ధ్యానాన్ని లర్నింగ్ ఆస్పెక్ట్లో ఉపయోగిస్తున్నాం. లర్నింగ్లో ధ్యానం అంటే మనసిచ్చి కంప్లీట్గా మన మైండ్ ఇచ్చి, మన బ్రెయిన్ ఇచ్చి, మన సెన్సెస్ అంతా కంప్లీట్గా దానిపైన పెట్టి, వినడంలో చర్మంతో కూడా వింటా, బ్లడ్ సర్క్యులేషను టోటల్ అటెన్షన్లో పార్టిసిపేట్ అవుతా. ఎప్పుడైతే మనము అంత శ్రద్ధ అంటాం, ఆ శ్రద్ధ ఇస్తామో అప్పుడు మనం అటెన్షన్ ఇచ్చినట్టు. అటెన్షన్ ఇచ్చినప్పుడు టీచర్ చెప్పేది సబ్జెక్టు డిఫికల్ట్ అయినా కూడా మనకు అర్థమవుతుంది, అటెన్షన్లో అర్థమవుతుంది. ఆ ఫిలిమ్స్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషను చాలా అథెంటిక్గా ఉన్నప్పుడు బెర్నార్డ్ షా ఫిలిం ఒకటి ఆ డ్రామానే ఫిల్మ్గా తీశారు. అది చూస్తూ ఉంటే చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ పెద్ద పండితున్నేం కాదు, అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకునేది కృష్ణమూర్తి టేప్స్ వింటా, ఆయన టాక్స్ వింటా, ఆయన బుక్స్ చదువుతా ఇంగ్లీష్ నేర్చుకుని. తెలుగు మీడియం స్టూడెంట్. మీరు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, మీకు కొంచెము తాతగారి కంటే ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంది, నాకు అవకాశం లేదు. అయితే నాకు 30 years వచ్చినప్పుడు కృష్ణమూర్తి అది ఇంట్రెస్ట్ పుట్టింది. వింటా పోయా టేప్స్ క్యాసెట్స్ వింటా పోయినట్టల్లా నాకు లాంగ్వేజ్ వచ్చింది. రిషి వ్యాలీలో చేరాను. అదంతా హాస్టల్, 300 children ఉన్నారు, మొత్తం టోటల్ హాస్టల్. ఒక్కొక్క దీంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇన్ఛార్జిగా ఒకరిని పెడతారు. నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు. ఏ గై అని ఫిల్మ్ స్టోరీస్ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు, అమెరికన్ స్టోరీస్, అమెరికన్ ఫిలిమ్స్. నేను ప్రిన్సిపల్తో చెప్పాను, నాకు ఇంగ్లీష్ రాదండి. ఓ దట్స్ వై ఐ అపాయింటెడ్ యూ యాజ్ అ హౌస్ మాస్టర్స్. యూ లెర్న్, యూ జస్ట్ బీ విత్ దెమ్ అండ్ యూ లెర్న్. డాక్టర్ బాలసుందరమని ప్రిన్సిపల్. సరేలే అని నేను ఏ కార్యక్రమాలు జరిగినా నేను చెప్పేది ఉండదు, వాళ్ళతో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం. ఫిల్మ్ స్టోరీస్ చెప్తుంటారు వాళ్ళ దీంట్లో. సాయంకాలం అంతా కూడా ఒక గెస్ట్ వస్తాడు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అవి వింటా ఈరోజు మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ. మాతృభాష అంటే తెలుగునే కాదు, మాతృభాష అంటే ఏ భాషను మనం నేర్చుకున్నా ఆ నేర్చుకోవడంలో అది మాతృభాషగా మారిపోవాలి, అంతగా డీప్గా. కేవలం తెలుగుతోనే ప్రపంచంలో మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఏ భాషనైనా మనం నేర్చుకునే నేర్పు మనకు ఉండాలి డెఫినెట్గా. నేను ఆ విధంగా ఇది చేసుకోవడం చాలా మంచిదైంది నాకు. ఎందుకంటే ఆ పరిధిలో నేను ఎంతసేపు మాతృభాష పరిధిలోనే ఉండేవాడిని. అట్లా కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏదైనా సరే దేన్నైనా నేర్చుకునే సంసిద్ధంగా ప్రిపేర్ అయినాను కాబట్టి వినడము అనేది నేర్చుకున్నాం మొదట. మీరు కూడా భాష అన్నప్పుడు టీచర్ని వినడం బాగా, ఆ వినడంలో నుంచి భాష వస్తుంది డెఫినెట్గా. మీరు టీచర్ని అట్లా వింటున్నారా, ఒక ఫిల్మ్ని అట్లా చూస్తున్నారా,
ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీ అటెన్షన్ అంతా దానిపైన ఇస్తున్నారా? కంప్లీట్ అటెన్షన్ ఇచ్చినప్పుడే మనకు అది అర్థమవుతుంది. లాంగ్వేజ్ నాకు బెర్నార్డ్ షా కంప్లీట్ లిటరేచర్, సినిమానంతా డ్రామా దీన్ని సినిమాగా తీశారు కాబట్టి హోల్ లాంగ్వేజ్కి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్లో వాళ్ళు చాలా అథెంటిక్గా తీశారు. నేను వింటా ఉన్నాను. స్టోరీ పట్టుకోవడం చాలా కష్టం. లాంగ్వేజ్ అర్థమైతే కానీ స్టోరీ అర్థం కాదు. అయితే నాకు ఒక వైనం తెలుసు. ఆ వైనం ఏంటంటే అటెన్షన్ ఇవ్వడం. నాకు ఇప్పుడు ఎంత సులభమైందంటే ఏదైనా అర్థమవుతుంది. కారణం ఏంటంటే కంప్లీట్ అటెన్షన్ ఫోకస్ చేయటము ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటే, ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. అది తెలుసు కాబట్టి ఏ సబ్జెక్టు ఏంటి ఇంతకుముందు మాట్లాడేవాడిని, ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది అని. ఇప్పుడు ఇంట్రెస్ట్ గురించి మాట్లాడడం లేదు, వినడం గురించి మాట్లాడుతున్నాం, అటెన్షన్ ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాం, ది ఆర్ట్ ఆఫ్ సీయింగ్ గురించి మాట్లాడుతున్నాం, ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ గురించి మాట్లాడుతున్నాం, ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇది మీకు అర్థమైతే సబ్జెక్ట్ ఏదైనా సరే దానిపైన ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ప్రసక్తి కాదు. ఆర్ యూ గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్? నాకు ఫలాంది చాలా ఇంట్రెస్ట్ అండి అని అంటే ఆ ఇంట్రెస్ట్ లిమిటెడ్. అట్లా కాకుండా ఇంట్రెస్ట్ అనేది మైండ్ క్వాలిటీ, అటెన్షన్ అనేది మైండ్ క్వాలిటీ. అందుకే కృష్ణమూర్తి లిజనింగ్ ఈజ్ లెర్నింగ్ అంటే జడ్డి కృష్ణమూర్తి. ఆయన మొన్ననే చనిపోయాడు. ఇక్కడ అందరూ కొంతమంది హాస్టల్స్ అందరూ కలిసి కొంచెం మాట్లాడుకున్నాం. మా ఫ్రెండ్స్ విజయవాడ నుంచి డాక్టర్ సుబ్బారావు వీళ్ళంతా వచ్చారు. ప్రపంచంలో ఆయన చేసింది ఏంటంటే అక్కడక్కడ లెర్నింగ్ సెంటర్స్ పెట్టాడు. లెర్నింగ్ సెంటర్స్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు. కృష్ణమూర్తిలో ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంతసేపు లెర్నింగ్ అంటారు. టీచర్కి ఆయన చెప్పేది ఏంటంటే ఆయన స్కూల్స్ ఇండియాలో 10 స్కూల్స్ పెట్టారు. తాతగారు 10 స్కూల్స్ దాదాపుగా విజిట్ చేశారు. ప్రపంచంలో బ్రాక్వుడ్లో ఒక స్కూల్ పెట్టారు, చాలా ఫేమస్ స్కూలు. అట్లే ఒహాయ్ స్కూల్ అని అమెరికాలో పెట్టారు. ఆయన టీచర్స్కి చెప్పింది ఏంటంటే మీరు ఎట్లా వింటారు, ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఈ వినడంలోనే నేర్చుకోవడం ఉంది అంటారు. అందుకని ఆయన బేసికల్గా స్కూల్స్ పెట్టింది దేనికంటే నేర్చుకోవటానికి. డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ ప్రయోగాలు, అన్నీ ఒకటే టైప్ స్కూల్స్గా పెట్టలేదు. ఏ స్కూల్లో ఎక్కడ అవసరం బట్టి బ్రాక్వుడ్ స్కూల్ కంప్లీట్గా 15 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు స్టూడెంట్స్ ఉంటారు. అడల్సెంట్ ప్రాబ్లమ్స్, అట్రాక్షన్స్, గర్ల్ బాయ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెక్సువల్ అట్రాక్షన్స్ ఉంటాయి. మీలో కూడా టీనేజ్లు స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా మనము ఇది చెడ్డ ఇది మంచి అని కాదు, స్టడీ కోసం ప్రతిదీ స్టడీ చేయాలి. ఎందుకు ఎప్పుడు బాయ్ అండ్ గర్ల్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది? డెఫినెట్గా టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్కూల్లో టీచర్స్ వాళ్ళు లెసన్స్ చెప్తుంటారు. చాలా ట్యూటోరియల్స్లో చైతన్య నారాయణ అట్ల చోట కౌన్సిలింగ్ అని వేరే పెడతారు. వాళ్ళు కౌన్సిలింగ్ బాయ్ అండ్ గర్ల్ అట్రాక్షన్స్ అట్టట్టు వచ్చినప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు. సైకలాజికల్గా ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు ఇక్కడ బహుశా టీచర్స్ గమనిస్తూ ఉంటారు. మీరు కూడా చాలా విషయాల్లో చదువుపైన శ్రద్ధ పెట్టాలని చూస్తారు. చదువుపైన శ్రద్ధ పెట్టాలని చూసినా అట్రాక్షన్సే, దాన్ని ఎవరు ఏం చేయలేరు. నువ్వు అట్రాక్ట్ కావద్దు, ఆ గళ్ళు వైపు చూడొద్దు, ఆ గళ్ళు బాయ్ వైపు చూడొద్దు అంటే అట్లా జరగదు. కృష్ణమూర్తి స్కూల్స్లో ఆ స్టడీ ఒకటి ఉంటుంది, గమనిస్తుంటారు. వాళ్ళ ఫ్రీడమ్కి ఎవరు అడ్డు రాదు, వాళ్ళని గమనిస్తుంటారు. రిస్ట్రిక్షన్స్ ఉండవు.
బ్రాక్వుడ్లో ఆ ఏజ్ అట్లాంటిది కాబట్టి అందరూ యంగ్స్టర్స్ కాబట్టి అట్రాక్షన్స్ చాలా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. పిల్లలంతా ఇంతమంది ఉండరు. కృష్ణమూర్తి స్కూల్స్లో అంతా కలిసిన 40 మంది 50 మంది 60 మంది అట్లా ఉంటారు. వాళ్ళకి పర్సనల్ అటెన్షన్ ఉంటుంది. అంటే దాదాపు ఒక స్టూడెంట్కి ఒక టీచర్ ఉంటారు, ఫ్యాకల్టీ. వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. నాకు ఒక 20 మంది హాస్టల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సినిమా స్టోరీస్ చెప్పుకుంటున్నారు, శ్రద్ధగా వినేవాడు. ఒక 6 నెలల్లో నాకు స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వచ్చేసింది. నేను ఇప్పటికీ రిటర్న్ ఇంగ్లీష్ పైన పెద్ద సాధన చేయలేదు. స్పోకెన్ ఇంగ్లీషు నాకు బాగా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళని వింటున్నాను కాబట్టి. నాకు అప్పటి నుంచే నేను లాంగ్వేజ్ స్టూడెంట్ బేసికల్గా. తెలుగు లాంగ్వేజ్లో అనర్గళమైన కృషి చేశాను. మహాభారతము అవే కాకుండా సంస్కృతం రామాయణాలు, సంస్కృతంలో వేదవ్యాసుడు భారతాలు అవన్నీ ట్రాన్స్లేషన్స్ పెట్టి చదువుకుంటా మోడర్న్గా ఉండే దిగంబరాసు, శ్రీశ్రీ, అభ్యుదయ కవిత్వము ఇవన్నీ మీటింగ్స్ పెడతాను. నాకు అదే చిన్నప్పుడు ఇంట్రెస్ట్. తర్వాత ఇంట్రెస్ట్ కాస్త ఫిలాసఫీ పైన తిరిగి కృష్ణమూర్తి ఫిలాసఫీకి. ఏది ఇంట్రెస్ట్ అనేది కాదు ముఖ్యము, అటెన్షన్ ముఖ్యము అని తర్వాత నేర్చుకున్నాను. అందుకని మీరు ఇంట్రెస్ట్ గురించి మాట్లాడకండి, అటెన్షన్ గురించి దయించి నేర్చుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా సరే. మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్తున్నా కంప్లీట్ అటెన్షన్ ఇచ్చి మ్యాథ్స్ నేర్చుకోవాలి. సైన్స్ టీచర్స్ చెప్తున్నా, లాంగ్వేజ్ టీచర్స్ చెప్తున్నా, బయాలజీ టీచర్స్ చెప్తున్నా, నేర్చుకుంటూ పోవాలి. బట్ మనం సబ్జెక్ట్ ఈరోజు వాట్ ఈస్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ థాట్. థింకింగ్ అన్నప్పుడు ప్రజెంట్లో నీ మైండ్లో ఏం జరుగుతుందో అది థింకింగ్ అంటారు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది థింకింగ్. అయితే మన థాట్ ఎప్పుడు కూడా మనల్ని పట్టుకొని పోతూ ఉంటుంది. థాట్ గ్రసిస్తుంది, పట్టుకొని మన థాట్లో ఇప్పుడు ఇక్కడ ఉంటారు, మీ మైండ్ ఎక్కడో పోవచ్చు. ఏదైనా మంచి ప్రోగ్రాము టీవీలో ఉండొచ్చు, క్రికెట్ కామెంటరీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే దానిపైన ధ్యానము అంటే ప్రజెంట్లో థింకింగ్లో ఉన్నప్పుడే ధ్యానం అవుతుంది. నీ థింకింగ్ కూడా గమనిస్తూ ఉంటాం, ఏం జరుగుతూ ఉంది మైండ్లో. ఇది చాలా ఇంపార్టెంట్, అటెన్షన్ ఇవ్వడం అనేది. అది చేస్తున్నప్పుడు మనము థింకింగ్ని గమనిస్తూ ఉంటాం. మరి పిల్లలు 45 మినిట్స్లో టీచర్ చెప్తున్న దానిపైన అటెన్షన్ ఎంతసేపు ఇస్తారు? మనం వాళ్ళ కళ్ళలోకి చూస్తే అర్థమవుతుంది, వాళ్ళ మైండ్లోకి చూస్తే అర్థమవుతుంది. మైండ్లోకి చూడడం అంటే కళ్ళలోకి చూడడమే. ప్రతి టీచరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ అటెన్షన్ ఇస్తున్నాడా లేదా దృష్టి పెట్టి కనుక్కుంటూ ఉండాలి. నా ఒక ఫ్రెండ్ నారాయణ అని మంచి టీచర్ మ్యాథ్స్లో, బోర్డు పైన మనం పెట్టి రాస్తూ ఉంటాడు. మధ్యాహ్నం పూట క్లాసు, పిల్లలు నిద్రపోతూ ఉంటారు. నేను ఒకసారి అటెండ్ అయినప్పుడు ఆయనతో చెప్పాను, సార్ మీరు బోర్డు పైన ఇట్లా రాయండి, బట్ పిల్లలపైన కూడా దృష్టి పెట్టండి, పిల్లల్ని గమనించండి, వాళ్ళ కళ్ళలోకి చూడండి. లేకపోతే మీరు ఎంత శ్రద్ధ తీసుకొని మ్యాథ్స్ చెప్తున్నా అది పిల్లలకి వాళ్ళ అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కదు. మధ్యాహ్నం భోంచేసి ఉంటారు, చాలా గాలి పడుతుంటుంది, టాప్లో పైన కూర్చోంటారు, హాయిగా నిద్రలేకపోతారు. కొంతమంది పిల్లలు అటెన్షన్ లేని వాళ్ళు వెనకల కూర్చుంటారు, హాయిగా డెస్క్ పైన తలపెట్టి నిద్రపోతూ ఉంటారు. చాలా చోట్ల టీచర్ శ్రద్ధ అంతా కూడా ఎంతో శ్రద్ధ పెడుతుంటారు, బట్ పిల్లలు అటెన్షన్ ఇవ్వరు కాబట్టి అదంతా వ్యర్థమవుతుంది. అడవి కాచిన వెన్నెల అంటారు. ఆ విధంగా వృధా అయిపోతుంది టీచర్ శ్రమ. టీచర్ చూడాల్సింది ఏంటంటే పిల్లల అటెన్షన్ని కూడా గమనించాలి. టీచర్ ఎక్కుతా ఉందా, వింటున్నాడా, మొత్తం ఇది ఇస్తున్నారా, కళ్ళు చూడాలి. కళ్ళు చూస్తే ధ్యానంలో ఉండే కళ్ళు ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు వినడం అనేది తెలుస్తుంది, ఆ కళ్ళలో మెరుపు కనపడుతుంది. వెన్ ఐ సీ ది లైట్ ఇన్ దేర్ ఐస్ ఐఎమ్ ఇంటాక్సికేటెడ్ అనేది నా ఫ్రెండ్ ఎలెనా వాట్స్. వాళ్ళ కళ్ళలో మెరుపు చూస్తే
వాళ్ళకి అర్థమవుతుందని నాకు తెలుస్తుంది, నాకు పిచ్చి పట్టినట్టు అవుతుంది, చెప్పేదానికి ఇంకా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళలో వెలుగు కనిపిస్తుంది. వెన్ దే ఆర్ అండర్స్టాండింగ్, ఐ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ లైట్ ఇన్ దర్ ఐస్. మీరు కూడా మీ కళ్ళలోకి చూస్తే మీరు వింటున్నారా, లేకపోతే ఆబ్సెంట్ మైండెడ్లో ఎక్కడో మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. అత్త కొడుకు వచ్చి ఉంటాడు, వానితో ఆడుకోవాలంటే క్లాసు, అందుకని వానితో ఎప్పుడు ఆడుకునేది, మైండ్ అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. మైండ్కు ఉండే గుణం ఏమంటే అది ఎప్పుడు పరధ్యానంలో ఉండడానికే ఇష్టపడుతుంది, ప్రజెంట్లో ఉండడానికి ఇష్టపడదు. కృష్ణమూర్తి చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ని మొత్తం ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావాలి. టీచర్ కూడా చేయాలి. ప్రతి టీచర్ పాస్ట్లో ఉంచకూడదు సబ్జెక్టుని, నిన్నట్లో ఉంచకూడదు, మొన్నట్లో ఉంచకూడదు, ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావాలి సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ అన్నీ పాస్టే. కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఎప్పుడో ఆ పాతదంతా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు లిటరేచర్ ఎందుకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదంటే ఆ పాతవన్నీ చెప్తూ ఉంటారు. పాతవి కొత్తగా మార్చాలి. పుష్కిన్ని రష్యాలో ఇంట్రడ్యూస్ చేయాలా అన్నప్పుడు పుష్కిన్ పొయిట్రీని అంతా మోడర్న్ పొయిట్రీగా మార్చేశారు. మోడర్న్గా ఓల్డ్ దీన్ని వాళ్ళు మోడర్న్గా చెప్పినప్పుడు పుష్కిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. షేక్స్పియర్ని ఇప్పుడు మరి అర్థం చేయాలంటే మంచి ఫిలిమ్స్ తీస్తున్నారు. టీవీలో అద్భుతమైన ఫిలిమ్స్ తీశారు. జూలియస్ సీజరు, క్లియోపాత్రా, హ్యామ్లెట్, మిడ్సమ్మర్ నైట్ అన్నీ కూడా షేక్స్పియర్వి ఇచ్చేశారు. నువ్వు ఏదైనా ప్రజెంట్లోకి మార్చాలి. ప్రజెంట్లోకి సబ్జెక్టుని మార్చలేని టీచరు పిల్లల్లో ఇంట్రెస్ట్ కలిగించలేదు. ప్రజెంట్లోకి మీరు కూడా ప్రజెంట్లోకి మైండ్ని తీసుకురావాలి. ప్రజెంట్లో ఎప్పుడు మనం మైండ్ని పెడతామో అక్కడ థింకింగ్ ఉంటుంది. నువ్వు థాట్లో పడిపోయినావంటే థాట్ అనేది ఎప్పుడు పాస్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ పాస్ట్. థాట్తో ఏం ఉపయోగం లేదు, థింకింగ్లోకి రావాలి. సబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఆర్కిమెడిస్ సూత్రాలు కానీ, న్యూటన్ ఇది కానీ, ఐన్స్టీన్ ఇది కానీ ఏవి నువ్వు చదివినా వాటిని ప్రజెంట్లోకి తీసుకురావాలి. ప్రజెంట్లోకి తీసుకొచ్చిన టీచరు సక్సెసివ్ టీచర్ అవుతారు. ప్రజెంట్ లాంగ్వేజ్నైనా సరే ప్రజెంట్లోకి తీసుకురా. ఇది మీరు కూడా ఇచ్చేస్తున్నప్పుడు ధ్యానంలో ఉంటున్నారా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎట్లా కూర్చున్నారు? వెన్నెముక నిటారుగా పెట్టారా? అటెన్షన్ ఇస్తున్నారా? లేకపోతే ఈడిగిన పడ్డారా? తాతగారికి 80 years వచ్చినా అటెన్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు రూమ్లో పోయినప్పుడు నా ఇష్టము అట్లా చేరగలపడతాను, ఎప్పుడు ఇట్లా కూర్చుంటానని కాదు. బట్ ఏదైనా సబ్జెక్టు పైన అటెన్షన్ ఇవ్వాలా, టీచ్ చేయాలా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ మాట్లాడుతుంటారు, నేను చాలా శ్రద్ధగా వింటాను, మొత్తం అటెన్షన్. ఓ ఫిలిం చూస్తావు, మెడిటేషన్ అంతే. నేను ఆ ఫిల్మ్స్ చూసినప్పుడు స్పిక్ మ్యాక్ అవి కంప్లీట్ అటెన్షన్లో 1.5 hours కథలను అంతే, ఊపిరి ఆగిపోయి ఉంటుంది దాదాపుగా. నువ్వు అంత అటెన్షన్ ఇచ్చేది నేర్చుకుంటే నువ్వు చదివే, యూ కెన్ గో టు యూనివర్సిటీ, యూ కెన్ హ్యావ్ ఆల్ ద PhDs, all right, whatever you are studying, when you know how to give attention, then it is easy for you to learn anything. ఇది చాలా ఇంపార్టెంట్. టీచర్ ఇది మొదల పునాదిలోనే పిల్లలకి అటెన్షన్ అనే పునాది వేయకపోతే టీచర్ చెప్పిందంతా కూడా అరణ్య రోదనం అవుతుంది. టీచర్ చెప్తూ ఉంటాడు, పిల్లలకి పట్టదు. అందుకని తాతగారు ఎప్పుడు సహేస్ క్లాస్లో ఉన్న ముందు హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్, పుట్ ఏ ఫౌండేషన్ విచ్ ఈస్ అటెన్షన్. అటెన్షన్ ఈజ్ ద ఫౌండేషన్. అటెన్షనే అక్కడ మీరు అటెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తాతగారికి చెప్పడానికి అవకాశం ఉంది. అయితే నేను కాసేపే మాట్లాడాలి, ఎందుకంటే మీరు రాసేది ఒకటి ఉంది. అందుకని 2 words ఇంట్రడ్యూస్ చేస్తున్నా, ఒకటి థింకింగ్, ఇంకొకటి థాట్. థింకింగ్ అనేది ప్రజెంట్లో ఉంటుంది ఎప్పుడు. టీచర్ చెప్తున్నప్పుడు ఆర్ యూ థింకింగ్ అబౌట్ ఇట్, ఆర్ యూ డ్రాన్ ఇన్ యువర్ థాట్? అంటే కొట్టకపోతున్నావా, ఆలోచనలో పట్టకపోతున్నావు, పాత జ్ఞాపకము ఏదైనా. చదువు అనేది ఎప్పుడు థింకింగ్లో ఉంటుంది, ఇట్స్ ఆల్వేస్ థింకింగ్. థాట్ అనేది మెమరీలో రికార్డ్ అయి ఉంటుంది.
నీ పేరేంటంటే వెంటనే చెప్తావు, మెమరీలో రికార్డ్ అయింది కాబట్టి. మీ నాన్నగారి పేరేమి చెప్తావు వెంటనే, ఎందుకంటే మెమరీలో రికార్డ్ అయింటుంది కాబట్టి. మెమరీలో రికార్డ్ అయిందంతా కూడా పాస్ట్ నాలెడ్జ్, దాన్నే నాలెడ్జ్ అంటారు. థాట్ అంతా నాలెడ్జ్ రూపంలో ఉంటుంది. నాలెడ్జ్ అంతా కూడా మన అనుభవం అంతా నాలెడ్జ్ రూపంలో మెమరీలో ఉంటుంది. మెమరీ అది మీకు గమనిస్తారు, మీరు రాత్రి పండుకున్నప్పుడు కళలు వస్తాయి, అవన్నీ మెమరీస్ నుంచి వస్తుంది. మన కళలన్నీ కూడా మెమరీ నుంచి వస్తుంటాయి. మెమరీ ఉండకూడదని కాదు, మెమరీ అవసరం ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్, ఇవన్నీ కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్. టెక్నికల్ సబ్జెక్ట్ కాంతి ఏదీ లేదు. ఆ టెక్నికల్ సబ్జెక్ట్ నువ్వు ఇది చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం అటెన్షన్ ఇచ్చి వినాలి, కంప్లీట్ అటెన్షన్ ఇచ్చావు. నువ్వు అటెన్షన్ ఇస్తే దానిపైన ఇంట్రెస్ట్ కూడా పుట్టవచ్చు. ఇంట్రెస్ట్ మొట్టమొదట పుట్టదు, మొదట అటెన్షను నువ్వు నేర్చుకోవాలి. అటెన్షన్ ఇచ్చి నువ్వు వింటే, అటెన్షన్ ఇచ్చి టీచర్ని గమనిస్తే కంప్లీట్ నీ మైండ్, బ్రెయిను, సెన్సెస్ అంతా దానిపైన వర్క్ చేస్తే, ధ్యానం ఇస్తే, పరధ్యానం లేకుండా ఉంటే అప్పుడు సబ్జెక్ట్ నీకు ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇంట్రెస్ట్ మొదట పుట్టదు, ఇంట్రెస్ట్ తర్వాత పుడుతుంది. ఇంట్రెస్ట్ డెఫినెట్గా టీచర్ కూడా సబ్జెక్టు పైన ఇంట్రెస్ట్ కలిగించేకి సాయశక్తులా ప్రయత్నం చేయాలి, లేకపోతే పిల్లడికి బోర్ పడుతుంది. మీరు బోర్ అనే పదం వినింటారు, ఇది ఈ మధ్యలో ఎక్కువ వాడుతూ ఉంటారు, పిల్లలు ఎక్కువ వాడుతూ ఉంటారు. అబ్బా సుత్తి కొడతాడు అంటుంటారు టీచర్ల గురించి, అబ్బా సుత్తి కొడతాడు అంటుంటారు. అంటే బోర్ పడుతుంది. బోర్ అనే పదము మీరంతా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు అట్లా బోర్ పడుతుందంటే మనం ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు, అటెన్షన్ ఇవ్వడం లేదు, కంప్లీట్గా మన శ్రద్ధని అక్కడ పెట్టడం లేదు. మెమరీ మనకుండే అబ్జర్వేషన్లో బ్రెయిన్ చేసే పని ఏంటంటే వినింది చూసింది అంతా రికార్డ్ చేస్తుంటుంది. అంతా రికార్డ్ చేస్తుందా, లేకపోతే శ్రద్ధ పెట్టింది రికార్డ్ చేస్తుందా అంటే శ్రద్ధ పెట్టింది రికార్డ్ చేస్తుంది. అది దాని పని ఏంటంటే రికార్డింగ్ 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 బ్రెయిన్ చేసి అదంతా లోపల రికార్డులో ఉంటుంది. ఏ సబ్జెక్టు నువ్వు చదువుకుంటావో అదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డింగ్ని కూడా గమనిస్తూ ఉండాలి. వెన్ యూ గివ్ అటెన్షన్ వాట్ ఎవర్ దట్ ఈస్ నెసెసరీ దట్ ఈస్ ఓన్లీ రికార్డెడ్ అని రిషి వ్యాలీలో కృష్ణమూర్తి చెప్తున్నాను. నేను కూడా పిల్లలతో పాటు కూర్చొని వింటున్నాను. ఒక స్టూడెంట్ లేచి, సార్ కెన్ యూ టెల్ అస్ హౌ టు వాట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈస్ బికాస్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ వాట్ ఎవర్ దట్ ఈస్ I expect for the examination, I want to record that. And which is, you think that I have to record, which I should not record. How to find out? కృష్ణమూర్తిని అడుగుతున్నాడు పిల్లడు, ఏది రికార్డ్ చేయాలా, ఏది రికార్డ్ చేయకూడదు. మీరు కూడా ఇది ప్రతి వాళ్ళకి ఇది ఒక సమస్య. హౌ టు వాట్ టు రికార్డ్ అండ్ వాట్ నాట్ టు రికార్డ్. అవసరమే మనకు పరీక్షల్లో ఏది అవసరమైతే అది ఒకటే రికార్డ్ అయితే మనకు కొంచెం సులభం అవుతుంది. అందుకని పిల్లలు డెఫినెట్గా అట్లా ప్రశ్న అడగడం సహజం. కృష్ణమూర్తి విన్నాడు ఆ ప్రశ్న, వాట్ టు రికార్డ్ అండ్ వాట్ నాట్ టు రికార్డ్. సార్ డోంట్ మేక్ ఇట్ అనదర్ ప్రాబ్లం. కృష్ణమూర్తి నవ్వుతూ చెప్తున్నాడు. సార్ పిల్లల్ని కూడా ఆయన సార్ అంటాడు, సార్ don't make it another problem what to record and what not to record. Only the thing is, are you attentive or not? When you are attentive, whatever that is necessary, that's only recorded. The other thing is not recorded. నువ్వు చేయాల్సింది రికార్డ్ ఏం చేయాలా అనే దానిపైన దృష్టి పెట్టొద్దు. అటెన్షన్ నువ్వు టీచర్ చెప్తున్నది విను, ఏది అవసరమో ఏది రికార్డు కావాలో అదే రికార్డ్ అవుతుంది, మిగతా అదేది రికార్డు కాదు. ఈజీ చేశాడు, చాలా ఈజీ చేశాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే టోటల్గా ఎడ్యుకేషన్ అంటే అటెన్షన్, గివింగ్ అటెన్షన్ ఈజ్ లెర్నింగ్ అంటున్నాడు. మనం కంప్లీట్ అటెన్షన్ ఇవ్వడమే నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు థాట్ అన్నాము,
థింకింగ్ గమనం, థింకింగ్లో అటెన్షన్ ఉంటుంది. థాట్లో నువ్వు రెఫరెన్స్ చేసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్ కోసం థాట్ అంతా ఉంటుంది, మెమరీలో అంతా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు రెఫర్ ఆల్ దాట్ యూ కెన్ రెఫర్ త్రూ యువర్ థాట్. అంతా మెమరీలో ఉంటుంది. మెమరీ అన్నప్పుడు తప్పకుండా థాట్ అంతా మెమరీలో ఉంటుంది. కొంతమందికి మెమరీ చాలా గొప్పగా ఉంటుంది అంటారు. ఎప్పుడన్నా మీరు విశ్వనాథ్ ఆనంద్ చెస్ ప్లేయరు మెమరీ ప్లస్ అని ఒక డబ్బా చూపిస్తూ ఉంటాడు. ఆ మెమరీ చేస్తే ఆయుర్వేదంలో కూడా సరస్వతి లేహ్యము అని ఆయుర్వేద షాపుల్లో ఇస్తారు. ఆ సరస్వతిలో లేహ్యము మెమరీని బాగా పెంచుతుంది. నేను కొంచెము ఆయుర్వేద కూడా నా ఫ్రెండు ఆయుర్వేద డాక్టర్ కాబట్టి నేను ఆయన దగ్గర కూర్చుంటా, కొంచెం నేర్చుకున్నా. మెమరీకి సరస్వతి లేహ్యము, మరి సెక్సువల్ ఎనర్జీకి వసంత కుసుమాకరము, సిద్ధమకరధ్వజము, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అవి నేను గమనిస్తూ ఉండేవాడిని. మెమరీకి సరస్వతి లేహ్యము వాడతారు, అది తింటే. అట్లే మెమరీ ప్లస్ డబ్బా కూడా చూపెడతా ఉంటారు. విశ్వనాథ ఆనంద్ ఇట్లా బట్టి సి ఫర్ మై చెస్ దిస్ ఇస్ ద రీజన్ అని చెప్తూ ఉంటాను. చెస్లో నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎట్లయినానంటే ఇది వాడతాను. అన్ని అబద్ధాలే, అడ్వర్టైజ్మెంట్స్. అయితే మెమరీ గురించి మీరేమీ ఏమాత్రం ఆరాటం పడవద్దండి. అటెన్షన్ ఉంటే మెమరీ ఉంటుంది. ఏది అవసరమో అది రికార్డ్ అయి ఉంటుంది. అంతేగాని మందులు మింగి సరస్వతి లేహ్యము లేకపోతే మెమరీ ప్లస్ ఇవన్నీ తింటే మెమరీ వస్తుంది అనుకోకండి. అవన్నీ ఏమీ అవసరం లేదు. అటెన్షన్ ఇస్తున్నారా, ఆరోగ్యంగా ఉంటున్నారా, టోటల్గా టీచర్ చెప్పే దానిపైన మనసు పెడుతున్నారా, టోటల్గా మీ మైండ్, బ్రెయిన్, సెన్సెస్ అంతా కూడా అక్కడే ఉంటున్నాయా, ఆ మూమెంట్లోనే ఉంటున్నాయా, ఆ ప్రజెంట్లో ఉంటున్నారా, లేకపోతే పాస్ట్ కొట్టకపోలేదు కదా మైండ్. టీచర్ చెప్తున్నప్పుడు ధ్యానంలో ఉంటున్నారా, లేకపోతే పరధ్యానంలో ఉంటున్నారా, ఇవి గమనిస్తే చాలు. తాతగారు మాట్లాడేది అయిపోయింది. మీరు గ్రూప్స్లో కూర్చోండి అమ్మా. గ్రూప్స్లో కూర్చొని వాట్ ఈస్ థింకింగ్ సబ్జెక్ట్ ఒక 20 minutes ఉంటుంది మీకు.